మెగా పేరెంట్ మీటింగ్ 3.0కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ కార్యక్రమమే శుభదిన్ భోజనం. మన శుభ సందర్భాలను చిన్నారులతో పంచుకునే అద్భుతమైన అవకాశం. దాతల సహకారంతో విద్యార్థులకు పోషకాహారం, పండ్లు, ఫలహారాలు ప్రేమగా అందించబడుతున్నాయి. ఒక్క మంచి పని ఎన్నో చిరునవ్వులకు కారణం. శుభదిన్ భోజనం సేవలో మనమూ భాగస్వాములవుదాం. మన ఆనందాన్ని చిన్నారుల ఆనందంగా మార్చుకుందాం. మెగా పేరెంట్ మీటింగ్ 3.0 శుభదిన్ భోజనం. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, హ్యాపీ మార్నింగ్. ఈరోజు మనం మెగా పేరెంట్ మీటింగ్కు సంబంధించిన శుభదిన్ భోజన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా తెలుసుకుందాం. మొదటగా మనం లింక్ ఓపెన్ చేసుకోవాలి. లింక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. శుభదిన్ భోజన్, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, స్కూల్ నేమ్, తర్వాత స్కూల్లో రోల్ ఎంత ఉంది, స్కూల్ పేరు, డోనర్ నేమ్ వస్తుంది. డోనర్ నేమ్ దగ్గర డోనర్ నేమ్ రాయాలి. డోనర్ అడ్రస్, డోనర్ మొబైల్ నంబర్. ఇక్కడ మొబైల్ నంబర్ వేయడం ద్వారా ఓటీపీ వస్తుందన్నమాట. మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి. అకేషన్ దగ్గర వచ్చేసి తల్లికి మెగా పేరెంట్ మీటింగ్ అని ఇక్కడ రాయాలి. ఐటమ్ విల్ బి ప్రొవైడ్. ఏం ఇస్తున్నాడు డోనర్? మీల్సా, రిఫ్రెష్మెంట్సా, పండ్లు, భోజనం, ఈ విధంగా. ఇక్కడ డేట్ వచ్చేసి మామూలుగా ఈరోజు ఆటోమేటిక్ డేట్ ఉంటుంది. మనం 24వ తేదీ ఇస్తున్నారు కాబట్టి 24వ తేదీ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా నంబర్ ఆఫ్ పర్సన్స్, ఇక్కడ ఎంతమందికి డోనర్ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు లేదా పనులు ఇస్తున్నాడు అనేది నంబర్ వేయాలి. ఇక్కడ 340 లేదంటే 500 ఇస్తుంటే 500కి వేయాలి. ఇచ్చిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అని ఉంది. ఇక్కడ ఓటీపీ డోనర్కి వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే ఇక్కడితో ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. మరొకసారి చూడండి. శుభదిన్ భోజన్ లింక్ ఇది. దీంట్లో మనం డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, స్కూల్ నేమ్, ఎన్రోల్మెంట్, స్కూల్ పేరు, హెచ్ఎం మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత డోనర్ నేమ్ మనం ఎంట్రీ చేయాలి. డోనర్ అడ్రస్సు, మొబైల్ నంబరు. అకేషన్ వచ్చేసి మెగా పేరెంట్ మీటింగ్. ఐటమ్ మనం ఏమేమి ఇస్తున్నామో ఐటమ్లు టిక్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత డేట్, ఏ రోజుకి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నాడు, ఓటీపీ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు లీప్ యాప్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ లీప్ యాప్లోకి వెళ్తే గవర్నెన్స్ ఓపెన్ చేయాలి. స్కూల్ డైస్ కోడ్ ద్వారా గవర్నెన్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ గవర్నెన్స్ క్లిక్ చేస్తే మిడ్ డే మీల్స్ అని వస్తుంది. మిడ్ డే మీల్స్లో ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో హెచ్ఎం సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత శుభదిన్ భోజన్ డీటెయిల్స్ అని వస్తాయి. అంటే మనం ఆ లింక్లో క్లిక్ చేసిన డీటెయిల్స్ మాత్రమే లీప్ యాప్లో, ఐఎంఎంఎస్ యాప్లో కనబడతాయి. గతంలో వీళ్ళు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నమాట ఇవి. మనం 2.0 మెగా పేరెంట్ సంబంధించినవి ఉన్నాయి, వేరే సందర్భాల్లో ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి. ఆ రోజు మనం శుభదిన్ భోజన్ ప్రొవైడెడ్ అంటే ఆ రోజు చేసినారా లేదా, ఇచ్చినారా లేదా అనేది ఎస్ అని కొట్టి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.